హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మొత్తానికి పూరి యాత్రకైతే బయలుదేరాము. ట్రైన్ అసలు యాక్చువల్లీ 10:30కి, కానీ 12:30కి అలా వచ్చింది. అలా రైల్వే స్టేషన్ విశాఖపట్నంలో ఎక్కి మళ్ళీ ఒక దగ్గర దిగి మళ్ళీ లోకల్ ట్రైన్ ఎక్కి పూరికి చేరుకున్నాము. తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది రూమ్ అయితే. మొత్తం భక్తులు మొత్తం 30 మంది దాకా వెళ్ళాము. మొత్తం ఫ్రెష్ అయ్యి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ట్రైన్ లేట్ కాబట్టి గుండీచా మందిరం నుంచి శ్రీమూర్తుల్ని బయట తీసుకొచ్చారు, రథం మీద ఉంచారు. అక్కడ మేము జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శన్ని మేము దర్శించుకోగలిగాము. ఎంతోమంది భక్తులు వచ్చారు. ఎంతో ప్రేమతో హరినామ సంకీర్తన జరుగుతూనే ఉంది. భక్తులతో చూడగలిగాము. ఇదంతా కూడా గురు గౌరాంగ బ్లెస్సింగ్స్తో జరిగింది. చక్కగా చూడగలిగాము. మొత్తం అలాగా చూసుకుంటూ ముందుకి అలా నడుచుకొని వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉండే కొద్దీ ఊపిరి ఆడట్లేదు, ఎక్కువ మంది ఫోర్స్ ఎక్కువైపోయారు అనమాట. కాబట్టి బ్యాక్ సైడ్ అలా వచ్చేసి అలా మొత్తం అక్కడ మందిరం దగ్గర నుంచి నడుచుకొని గుండీచా మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం దర్శించుకొని, అలాగే అక్కడ చక్కగా కీర్తనలు అవి పాడుతూ ఉన్నారనమాట. ఆ గుండీచా మందిరానికి లోపలికి అలౌ చేయట్లేదు అనమాట. అది కేవలం మన జగన్నాథ్ స్వామి ఉన్నంత వరకే, ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజుల వరకు అది ఓపెన్ చేసి ఉంచుతారనమాట. అది ఎప్పుడైతే మనం రథం మీదకి స్వామివారు వచ్చారో అప్పుడు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరంట. సో అక్కడి నుంచి కూడా దర్శించుకొని బయట నుంచే మొత్తం చూసి దర్శించుకొని మధ్యాహ్నం అయిపోయింది, 3 అలా అయిపోయిందనమాట. అప్పుడు అక్కడ ఇస్కాన్ వాళ్ళు హరినామ సంకీర్తన అలా చేస్తూ ఉన్నారు, కీర్తనలు భజనలు పాడుతూ ఉన్నారు. అలాగే ప్రసాదాన్ని కూడా ప్రిపేర్ చేశారనమాట. సో అలాగే అక్కడ ఒక సెట్ కూడా అరేంజ్ చేశారు జగన్నాథ్ స్వామిని. ఇది అక్కడికి వెళ్ళి ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రసాదాన్ని తీసుకున్నాము. అది అక్కడ కీర్తన భజన్స్ అవి పాడుతూ ఉన్నారు. అలాగే జగన్నాథ్ రథయాత్ర దగ్గర దీపాన్ని తీసుకుని 10 రూపాయలు అనమాట, మట్టి ప్రమిద అలాగే ఒత్తులు వేసి ఇచ్చారు. అంటే దీపం పెట్టడం అనేది భగవంతునికి శుభాకాంక్షలు చెప్పింది అని అంటారు కదా. సో భగవంతుని దీపాన్ని చూపించి తర్వాత అక్కడ సెట్ కూడా దర్శించామన్నమాట. ఇలా కొన్ని రోజులకే ఏర్పాటు చేశారు జగన్నాథ్ స్వామి వారిని. మొత్తం కొన్ని విషయాలలాగా సెట్ చేశారనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని, భక్తులతో జరిగినది, అలాగే స్థానయాత్ర, అలాగే మొత్తం జగన్నాథ్ ఫొటోస్ సంబంధించినవన్నీ కూడా పెట్టడం చేశారనమాట. గుండీచా మందిరంలో ఎలా శుభ్రం చేశారు చైతన్య మహాప్రభుల వారు, అలాగే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విగ్రహము మొత్తం అంతా కూడా చాలా చక్కగా భక్తులు దర్శించుకోవడానికి వీళ్ళకి అలాగా కొన్ని రోజుల కోసమని అలా సెట్ చేశారనమాట. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో అలాగ వెళ్ళి ముందుకు వెళ్ళి ఆటోలు అది ఎక్కి రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయి నైటు 10 అలా అయిపోయింది నిద్రపోయేసరికి. 10కి అలా నిద్రపోయి మళ్ళీ మార్నింగే 2 o'clock లేచిపోయాము. ఎందుకంటే ఎక్కువ మంది కదా, ఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుందని చెప్పేసి అలా అనమాట. అలాగే రథాన్నిలో మన జగన్నాథ్ స్వామిని దగ్గర నుంచి చూసాము. అలాగే బలరాం యొక్క రథాన్ని, అలాగే సుభద్ర మహారాణి యొక్క రథాన్ని, జగన్నాథ్ స్వామి యొక్క రథాన్ని తాడుతో పట్టుకొని లాగే అవకాశం దొరికింది. అలాగే రథంలో మొత్తం స్వామి వాళ్ళందరినీ దర్శించుకునే అవకాశాన్ని దొరికింది. సో అలాగా చేసామన్నమాట. అలా అయిన తర్వాత మరుసటి రోజు ఏకాదశి నిద్రపోయి మళ్ళీ ఆ రోజు నైట్ పడుకొని తర్వాత ఉదయాన్నే 2 గంటలకు లేచిపోయి అంతా కూడా అక్కడ ఇది చేసామన్నమాట. చేసిన తర్వాత మొత్తం అక్కడ నించోడానికి కాళ్ళు నొప్పి వచ్చే, కూర్చోడానికి ఏది లేదనమాట. అక్కడే ఆ రథం దగ్గరే పక్కన రోడ్డు మీదే చిన్న ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని అలా దర్శించుకుంటూ ఉన్నామన్నమాట. మొత్తం అసలు జగన్నాథ్ రథం దగ్గర తాడు పట్టుకొని లాగడానికి అవకాశం లేదనమాట. అంత రష్గా అయితే చాలామంది ఉన్నారు. సో అలాగే చిన్న విగ్రహాలు మన జగన్నాథ్ స్వామి వారిది చిన్నగా
రథాలు తయారు చేశారు. అవి కూడా మేము దర్శించుకున్నాము. అలాగే మైస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా అక్కడ వాలంటీర్‌గా వెళ్ళి అక్కడ కీర్తన పాడడం, మృదంగా వాయించడం చేశారనమాట. హరినామ సంకీర్తన కొంతసేపు పాటు అక్కడ పాడారు. అది కూడా మేము అక్కడ కూర్చొని కొంతసేపు విన్నాము. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఏకాదశి తెల్లవారుజామున ధామ్‌లో నడుచుకొని వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. బ్రహ్మ ముహూర్తంలో భక్తుల సాంగత్యంలో అక్కడ కమల పువ్వులు, కొబ్బరికాయలు, తులసి అలాగే దీపాన్ని రెడీ చేస్తున్నారనమాట. ఒక మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి నెయ్యి వేసి రూ. 10 ఒకటి. సో అది కూడా మేము తీసుకొని దీపం వెలిగించాము. సో చాలా వెరైటీగా కట్టారు కూడా. మాల కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అది దారంతో కాకుండా ఏదో వేరుగా అక్కడ తయారు చేశారు. ఏదో తాడు ఉందన్నమాట, గడ్డి పోచ లాంటిది. తర్వాత ఉదయాన్నే 4:20 అవుతుంది. అప్పుడు మేము వెళ్ళి అక్కడ జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారిని అసలుకి ఏకాదశి రోజంతా స్వామివారిని చూసి చూసి కళ్ళు మూస్తే జగన్నాథ స్వామి వారి కళ్ళే కనబడుతున్నట్టుగా అనిపించిందనమాట. చాలా ఆనందంగా అనిపించింది. ఉదయాన్నే జగన్నాథ స్వామి వారిని, బలదేవుని, అలాగే సుభద్రమారాణి, సుదర్శన్ని చక్కగా దర్శించుకున్నాము. గంట స్తంభాన్ని, ఆ టెంపుల్ని, అలాగే పతిత పావన జగన్నాథ స్వామి వారిని కూడా దర్శించుకున్నాము. అంటే విదేశీయులు, ఇతర మతాల వాళ్ళు టెంపుల్లోకి అలౌ చేయరనమాట. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి టెంపుల్కి. సో అలాంటి వాళ్ళు దర్శించుకోవడం కోసం, ఒక మహాభక్తుని కోసం భగవంతుడే అలా తలుపు దగ్గరికి లోపల ఉన్న జగన్నాథ స్వామినే ఇక్కడగా అవతరించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా సేమ్. సో వాళ్ళు లోపలికైతే ఎవరైతే రాలేరో వాళ్ళు బయట నుంచే దర్శనం అనేది తీసుకుంటూ ఉంటారు. సో అలా చక్కగా మార్నింగ్ భక్తులందరం కూడా కలిసి వచ్చాము. అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. అలా 6:30 అలా అయ్యేసరికి కొంతమంది రూమ్లో గౌడీ మఠంలో ఉండిపోయారు. కొంతమంది అక్కడ లోకల్ ఉన్న టెంపుల్కి దర్శించుకోవడానికి బయలుదేరాము. అలాగే ముక్కు పుడక పెడతారు కదా, అది కూడా అక్కడ చూసాము. అలాగే అసలు ఎన్ని పక్షులు అసలు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారనమాట. అలాగే అన్నీ ఉన్నాయి కానీ, అన్ని చోట్ల వెళ్తున్నాయి కానీ ఇక్కడ కనబడట్లేదు కానీ సరిగ్గా ఆ యొక్క చక్రం దగ్గరికి, ఆ యొక్క టెంపుల్ దగ్గరికి మాత్రం అవి వెళ్ళట్లేదు అనమాట. అక్కడక్కడే తిరుగుతున్నాయి కానీ, అన్ని చోట్ల వెళ్తున్నాయి కానీ అక్కడికి మాత్రం వెళ్ళకుండా ఉండడం నేను ప్రత్యక్షంగా చూశాను. అలాగే మందిరం నుంచి లోకల్ టెంపుల్స్కి ఆటో బుక్ చేసుకొని అందరం కూడా కలిసి వెళ్ళామన్నమాట. అసలు చిన్న చిన్న దారులు మొత్తం అంతా కూడా. అలాగే ప్రతి ఇల్లు కూడా చాలా సింపుల్ సిటీగా ఉంది, చాలా అందంగా ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా జగన్నాథ స్వామి వారు ఉన్నారు, అలాగే నరసింహస్వామి వారు ఉన్నారు. అలాగే ముగ్గులు ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారంటే చాలా బాగుంది. చాలా పాజిటివ్గా, చాలా భక్తిమయంగా భగవంతుని స్మరించుకునే విధంగా ప్రతి ఇల్లు కూడా ఉందన్నమాట. చిన్న చిన్న దారులు. తర్వాత శ్రీ తోట గోపీనాథ్ మందిరానికి చేరుకున్నాము, లోకల్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకం. మనకి ఇస్కాన్ భక్తులకి ముఖ్యంగా చాలా పనస చెట్లతో చాలా అందంగా ఉంటుంది. అక్కడ స్వామివారు కూడా చాలా అందంగా ఉంటారు. అయితే ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసి 8 గంటలకి దర్శనం అంటే మేము 7:15 అలా వెళ్ళిపోయాము. 45 మినిట్స్ దాకా అక్కడ వెయిట్ చేసామన్నమాట. చక్కగా అక్కడ దర్శనం చేసుకొని, అలాగే అక్కడ పువ్వులు ఏరి స్వామివారికి ఏరే అవకాశం వచ్చింది. అక్కడ తుడిచి సేవ చేసే అవకాశం వచ్చింది. అది కూడా చేసుకొని తర్వాత అక్కడ ఇంటి ముందు ప్రతి ఇంటికి కూడా భలేగా పెట్టారు. అలాగే నరసింహదేవ్ అక్కడ ఉన్నారనమాట. గంభేరాకి వెళ్ళాము. అలాగే అక్కడ ఈ యొక్క వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ అనేది చల్లుకున్నాము. శ్వేతనాగని అక్కడ చాలామంది అసలు ఖాళీ లేదనమాట. అక్కడ అందరూ కూడా పవిత్రం చేసుకోవడానికి ఆ వాటర్తో స్నానం అది చేశారు. అలాగే అక్కడ గంభేరాకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే స్వామి ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు వెలిగించారో ఆ యొక్క దీపం ఇప్పటికి కూడా అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉంది. అది కూడా మేము దర్శించుకున్నాము. అలాగే హరిదాస్ నామాచార్య హరిదాస్ ఠాకూర్ వారు ఏ చెట్టు కింద అయితే హరినామం చేశారో 3 లక్షల నామాలు అక్కడ కూడా దర్శించుకున్నాము. తర్వాత జగన్నాథ స్వామి బంగారంతో తయారు చేస్తారు కదా, అక్కడ కూడా దర్శించుకున్నాము. తర్వాత 12:30 ఆ టైం అయింది.
ఆ టైం నుంచి 3:30 వరకు కూడా జగన్నాథ్, బలదేవ్, సుభద్ర మహారాణి ఎదురుగా మేము కూర్చొని ఉన్నాము. తర్వాత అక్కడ ఒక మీడియా వాళ్ళకంటూ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గర అలా కూర్చొని కొంతసేపు వరకు 1 గంట వరకు కూడా 1 గంటన్నర ఆ టైం వరకు కూడా మేము అక్కడ దర్శించుకున్నాము. తర్వాత ఒకరి సహాయంతో ముందుకు వెళ్ళాము. అక్కడ అవ్వలేదు. అప్పుడు ఒక ప్లేస్ చూపించారు. అక్కడ అయిందనమాట. మొత్తానికి అందరం కూడా ఆనందంగా స్వామివారి దర్శనం అనేది చేసుకున్నాం.